హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ తోటి మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. వీడియోను చివరి వరకు చూసి ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ క్యాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తోటి క్యాలీఫ్లవర్ ముక్కలను తీసుకున్నానండి. మెజర్మెంట్ కప్తో అయితే 1.5 కప్ వరకు ఈ ముక్కలు ఉంటాయి. ఈ క్యాలీఫ్లవర్లో మనకి కనిపించని చాలా క్రిములు ఉంటాయి. అలాగే వీటిని పెంచేటప్పుడు బాగా పెస్టిసైడ్స్ వేస్తారు. అవి రిమూవ్ చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళను పెట్టుకుని అందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ముక్కలను వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉడికించుకున్న తర్వాత వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు కనిపించని క్రిములు అలాగే వీటిపైన స్ప్రే చేసిన పెస్టిసైడ్స్ లాంటివన్నీ పోతాయి. కర్రీలోని గ్రేవీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయల తరుగు వేసుకోవాలి. కర్రీ రుచిని మరింత పెంచడానికి ఇందులోనే 5-6 జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలను 2 వరకు వేసుకోవాలి. బాగా పండిన టమాటాలను వేసుకున్నట్లయితే కూర రుచి బాగుంటుంది. ఈ టమాటా ముక్కలను కూడా 3 లేదా 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే 1/2 ఇంచ్ వరకు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలను కూడా వేసుకోవాలి. కూరలో గరం మసాలా వేయడం కంటే ఇలా ఫ్రెష్గా మసాలా ప్రిపేర్ చేసుకుని కూర చేసినట్లయితే కూర రుచి బాగుంటుంది. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని ముందుగా ఉడికించుకుని ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఈ ఉప్పు, కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేటట్లుగా కలుపుకుని 2 లేదా 3 నిమిషాల పాటు ఈ ముక్కలను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టుకుంటాయి. ఇలా ముందుగా ఉప్పు, కారం వేసుకోకుండా డైరెక్ట్గా ముక్కలను కూరలో వేసినట్లయితే తినేటప్పుడు ముక్కలన్నీ కూడా చప్పగా అనిపిస్తాయి. కనుక కొద్దిసేపైనా ఇలా ఫ్రై చేసుకుని తీసుకోండి. తర్వాత ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లి, టమాటా పేస్ట్ని వేసుకుని ఈ పేస్ట్ని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ, టమాటాని ముందే మగ్గించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఈ పేస్ట్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇందులోకే కారానికి తగినట్లుగా 3 లేదా 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఈ స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని అంతా బాగా కలుపుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నట్లయితే సైడ్స్ నుంచి ఇలా ఆయిల్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రేవీకి తగినట్లుగా వాటర్ని వేసుకోవాలి. ముక్కలు ఎంతైతే తీసుకున్నారో నీళ్లు కూడా అంతే పడతాయండి. 1.5 కప్ వరకు వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, ఇలా కొంచెం చిక్కగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే నూనె ఇలా నెమ్మదిగా సైడ్స్కి వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు, కారం లాంటివన్నీ సరి చూసుకోండి. అవసరమైతే వేసుకోవచ్చు. నాకు ఉప్పు కొద్దిగా తక్కువైందండి, అందుకని నేను ఉప్పు వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. క్యాలీఫ్లవర్ తోటి ఎప్పుడు చేసే కూరలే కాకుండా ఇలా ఒకసారి సింపుల్గా మసాలా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కర్రీని కేవలం రైస్ తోటి మాత్రమే కాకుండా
రోటీ, చపాతీ, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటి వాటిల్లో కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఈసారి క్యాలీఫ్లవర్ తెచ్చినప్పుడు ఇలా ఒకసారి మసాలా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.